తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్తను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీరికి 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ ఏకంగా 6,016 రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుందని మళ్ళీ మనకు ఒకసారి అధికారులతో అయితే చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మహిళలకు 2,500 రూపాయలు, ఇక వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల వంటి పెన్షన్ లబ్ధిదారుల వివిధ రకమైన కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్లు ఎవరెవరి ఖాతాలలో జమ చేయబోతున్నారో మొదటిగా. అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలా, లేదంటే చేసుకున్న వారికి ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తారా, చేయరా అన్న దానిపై ఒక మంచి కొత్త సమాచారంని రిలీజ్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక చూసుకున్నట్లయితే ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఈ జూన్ నెలలో చివరాఖరు నుంచి పంపిణీ చేయబోతున్నారు, జూలై 2వ వారం వరకు. ఇక మనకి జూలై 2వ వారం వరకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు. ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు విడుదల చేయబోతున్నారు, అంతేకాకుండా ఈ పంపిణీ చేసినటువంటి పెన్షన్లు సరైన టైంలో మీకు సరైన ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కీలకమైన సమాచారంని ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోలను లైక్ చేయడం లేదండి. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ల పంపిణీ అంటే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ల సంఖ్య అనేది భారీగానైతే ఉండడం అయితే జరిగింది. ఇక భారీగా ఉండడం ద్వారా ఇప్పటివరకు కొత్త పెన్షన్లను ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు చేయకపోవడం ద్వారా ఇప్పటివరకు కొత్త పెన్షన్లను జారీ చేయలేకపోయామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 50 నుంచి 40 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల జూలై నెలలో మనకి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత జూలై చివరి వారంలో అర్హుల జాబితా లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక అర్హతల జాబితా లిస్టులో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్లను జమ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే గమనించాల్సిందిగానైతే పెన్షన్ లబ్ధిదారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ కొత్త పెన్షన్లు విడుదల చేయాలని రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి 2 నెలలలో కొత్త పెన్షన్లను విడుదల చేస్తారని ప్రముఖ మీడియా వార్తలలో తెలపడం అయితే జరుగుతుంది. అందరూ ఎదురు చూస్తున్నటువంటి మే నెల పెన్షన్లు అనేది మనకి జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు. ఇక జూలై 2వ వారం వరకు ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు మొదటిగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ వంటి జిల్లాల వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇక మిగతా వారందరికీ జమ చేసిన తర్వాత మిగతా జిల్లాలలో పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్లు జమ చేసిన వెంటనే సరైన టైంకి మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి మీ మొబైల్ నెంబర్కి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రం మీకు పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని అయితే గమనించవచ్చు. ఈరోజు ఉన్న అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ గైస్.